రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగానే ప్రకటించిందంటారా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని? ప్రభుత్వం భయపడి మాత్రమే నామమాత్రంగా తీసుకుంది తప్ప పాపన్న కూడా అప్పుడు ఉన్నటువంటి పాలకులు దురలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మునుగోడు కానివ్వండి, లేకపోతే అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్గా పాపన్నని తీసుకొని ముందు. ఎవరైతే సర్దార్ సర్వాయి పాపన్నకు జయంతోత్సవాలు జరిపారో, లేకపోతే ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఓట్లు వేయాలి. గౌడ్లను విపరీతంగా కేసులు పెట్టేసి రాష్ట్రంలోని 5 సంవత్సరాలు అరాచకం సృష్టించారు. విపరీతమైన దాడులు చేసి కేసులు పెట్టిన ఈ సంఘాలు పెట్టినటువంటి మీటింగ్లలో రాజ్యాధికారం గురించి తప్పించి అందరూ ఏకం కావాలి అంటారు. అందరూ ఏకం అయ్యేది పార్టీలకు గంపగుత్తగా ఓట్లు ఇస్తాను కానీ రాజ్యాధికారం రియాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిపోవడానికే రాజ్యాధికారం దిశ. మన గౌడ్ల యొక్క ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నప్పుడే, శాసనాలు తయారు చేసే అసెంబ్లీలో ఉన్నప్పుడే ఆత్మగౌరవ భవనం కట్టిస్తాము, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ట్రస్ట్ పెడుతున్నాము అన్నట్టు కూడా డంక బజాయిస్తాం. ట్రస్ట్ వేసుకోవడం వల్ల టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే ఉంటారనేటువంటి అపోహ కూడా ఉంది గౌడ్లలో. హుజురాబాద్ ఫలితాలే మునుగోడులో అంటున్నారుగా. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి యొక్క మునుగోడు యొక్క నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి, సో అంటే రాజగోపాల్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీకి లాభం లేదంటారా? అక్కడ మునుగోడుకు పోయినటువంటి సందర్భమే లేదు. ఆయన బిజినెస్లు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందుకు ప్రత్యక్షంగా టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటే కాంగ్రెస్లోనే టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నాయి కదా. యాక్చువల్లీ టీడీపీతోన తర్వాత కాంగ్రెస్ 2 అలయన్స్లో పోయినటువంటి సందర్భం ఉంది. ఇది ఏఐసిసికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన కోట్ వేసుకుంటే కోటును కూడా గంగారెడ్డిలో వేసుకున్నట్టు వేసుకుంటాడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అని చిల్లరగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికారం రావాలి, వక్ర మార్గాలతో పరిపాలించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఉత్తరప్రదేశ్లో అటర్ ఫ్లాప్ అయిన వ్యక్తి తెలంగాణలో ఆగుతారట గాడి. ఒకటి దళిత కార్డు, మైనార్టీ కార్డు వదిలిపెట్టి హిందుత్వ కార్డులోకి వస్తారా మీరేమన్నా? తెలుగుదేశం ఉన్న వాళ్ళు, సిపిఎం ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు రాముని మొక్కుతారు, హనుమంతుని మొక్కుతారు. మీకు అవకాశం వస్తే ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వరు?